వచ్చిందంటే ఒంటరిగా వచ్చిందనుకున్నాను. మళ్ళీ బెటాలియన్తో వచ్చింది. ఈ బొబ్బిల్ సింహాన్ని కూడా తోడుగా తీసుకొచ్చింది. ఈయనొకడు మాట్లాడితే గుర్రు అంటూ ఉంటాడు. హౌ టు డీల్ ఇట్? ఐడియా. బాబు, పంచుల బ్లాక్ ఎక్కడా? బాబు, పంచుల బ్లాక్ ఎక్కడా? ఇదేంటి, పంచుల బ్లాక్ అడిగితే ఈ సేల్స్ గర్ల్ అలా తిట్టిపోతుందేంటి? అసలు ఈ షాప్ లో పంచులున్నాయా? ఆ చీర ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ఆవిడికి చీర ఎలా ఉంటుందో చూస్తున్నాను. అది ఆవిడ ఒంటి మీద వేసి చూడాలి, మీ ఒంటి మీద కాదు. ఇది నేను కొనేశాను. అప్పుడు బిల్ పే చేసి తీసుకెళ్ళండి. అయితే ప్యాక్ చేయి. ఇద్దరే ఉన్నారు. మీనాక్షితో ప్రాబ్లం లేదు కాబట్టి, ఆ 7 కొండలు కూడా లేడు కాబట్టి, ఫరూద్ నేను పక్కకు పిలిచి మన మనసులో ఉన్నదంతా చెప్పేద్దాం. ఇది అమ్మే, ఓకే. ఏంటి ఇంకా సెలక్షన్ చేయలేదా? కావాల్సిన కలర్ దొరకట్లేదు నాన్న. నేను సెలెక్ట్ చేస్తాను చూడమ్మి. ఎలా ఉందమ్మి? చాలా బాగుంది నాన్న. అది కావ్యకి తీసుకున్నాం. ఇదా? ఇది కావికి. మాట్లాడాలి.
మరి వరుదినికి పరువు ఆ చీర తీసుకుంటుంది నాన్న సరే. I'm really mad after you. I would like to die for you. Your speed, your mood, you've understood. Oh dear, everything is jolly good. నేను నీతో మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి. నా మీద నమ్మకం ఉంటే ట్రయల్ రూమ్ దగ్గరికి వచ్చాయి. ఏ, అమ్మి చీరలు ఇక్కడ పెట్టుకుని అడు చూస్తావేంటి అమ్మి? ఇటు చూడు. నాన్న అవును, మీరు ఇందాకేదో పంచలేవో చూడాలన్నా పంచిల్ బ్లాక్ ఎక్కడుందో చూడాలమ్మి, దాని అంతు చూస్తానుండు. ఇందాక సారి మీ ఆవిడకి, ఇదెవరికి? నీకే టింగ్. వస్తుంది రాదు, వస్తుంది రాదు, వస్తుంది రాదు. ఎస్, అమ్మదంగా వచ్చేసావా? ఎన్నాళ్ళు ఇలా వెంటపడాలి? కంగారు పడకు, నేను ఈ ట్రయల్ రూమ్ పక్కనే ఉన్నా. నా మాటలు నీకు వినపడుతున్నాయని నాకు తెలుసు. మీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి నాతో వచ్చేసాయి. ఇద్దరం కలిసి నువ్వు ఎక్కడికంటే అక్కడికి నా కారులో వెళ్ళిపోదాం, సరేనా? బలే 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 బలే. ఇదేంటి, వరుదిని ఒక్కతే లోపల ఉందనుకుంటే వీళ్ళిద్దరు వచ్చారు. సచ్చినోడా, మా వాళ్ళని పంపించేసి మేమిద్దరం నీతో రావాలా? అయ్యో ఆంటీ ఆంటీ, నేను రమ్మంది మిమ్మల్ని కదా ఆంటీ. ఏమండి, ఈడెవడో మమ్మల్ని అల్లరి పెడతాడు, త్వరగా రండి. ఆంటీ ప్లీజ్. ఏమైందా? ఏమండి, మిమ్మల్ని పంపించేసి మమ్మల్ని కార్లో రమ్మంటున్నాడండి. ఎరా నా పిల్లనే రమ్మంటావా? అయ్యో అంకుల్, నేను మీ పిల్లం అనుకోలేదు అంకుల్, నా పిల్లం అనుకున్నాను అంకుల్. ఇంకా చూస్తారేంటండి, తన్నండి సచ్చినోడ్ని. అయ్యో అది కాదండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. అది ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది? నీ పని చెప్తానుండు. నా పిల్లనే కార్లో రమ్మంటావా? నిన్ను ఆగండి ఆగండి. ఆగండి, ఆయన నా కోసం వచ్చారండి. నేననుకుని పొరపాటు పడుంటారు, మీరు అపార్థం చేసుకోవద్దు. కొంగు కనపడితే చాలు పిల్లలు అయిపోతారండి. తను సారీ చెప్తున్నారు కదండి. సారీ చెప్పారు కదా, పదండి పదండి, ఆటో తీసుకొచ్చాను. నీతో ఇక్కడ మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇక్కడ వాస్తు సెట్ అయ్యలేదు. అటు వచ్చేయ్, అక్కడ మాట్లాడుకుందాం. ఉం? థ్యాంక్స్, సేవ్ చేసినందుకు, పిలవగానే వచ్చినందుకు.
ఆఫ్ కోర్స్ నువ్వు సేవ్ చేసావంటేనే నేను మారిపోయానని నువ్వు నమ్మేసి ఉంటావు. లేదంటే వాళ్ళంతా కుమ్మేసేదాకా ఆగి అప్పుడు చెప్పుండేదానివి కదా. ఆగు. గుళ్ళో మీ అక్క మీ చెల్లి నన్ను అసలు నీతో పూర్తిగా మాట్లాడనివ్వలేదు. అందుకే నేను చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పలేకపోయాను. నువ్వు చాలా మంచిదానివని నాకు తెలుసు. కానీ అప్పుడు నేను లేడీస్ అంటేనే విలువిచ్చేవాడిని కాదు కదా. అందుకని నిన్ను దూరం చేసుకుంటేనే తప్ప మనశ్శాంతిగా ఉండదు అనుకున్నాను. నువ్వు సంతకం పెట్టేస్తే ఈజీగా డివోర్స్ వస్తాయి అనుకున్నానే తప్ప డివోర్స్ తీసుకోవటం కోసం నీ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పాలని నేను అస్సలు అనుకోలేదు. అంతా వాడే, ఆ రాస్కే లాయర్ గాడే మీ ఫ్యామిలీ అంటే ఉన్న కోపంతో చేశాడు. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? నాలో మార్పు కోసం సంవత్సరాలు ఎదురు చూసావు. ఎన్నోసార్లు నా మూలంగా ఇబ్బంది పడ్డావు. అవన్నీ నాకు గుర్తున్నాయి. నువ్వు వెళ్ళిపోయాకే నీ విలువేంటో తెలిసింది. మీ సిస్టర్స్ అన్నట్టు నేను నిజంగా వేరే ఏ ఉద్దేశంతోనూ నీ వెంట పట్టం లేదు. సిన్సియర్గానే చెప్తున్నాను. నువ్వు నా లైఫ్లో ఉండాలి. అదివ్వండి. ఆ చీర. పెద్దమ్మి ఏంటన్నా? ఏమన్నా సెలెక్ట్ చేశారా? చూస్తున్నాను నాన్న. ఆ, ఆ, అమ్మి ఏంటన్నా? వరుగుతుని ఏది? ఏమో నాన్న, అటెక్కడ ఉంటుంది చూడండి. అది చూపించండి అక్కడ. నేను చేసిన పనుల వల్ల మీ వాళ్ళందరికీ చెడయ్యాను. ఇట్స్ న్యాచురల్. ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇలాగే రియాక్ట్ అవుతారేమో. ముందు నువ్వు నన్ను నమ్ము. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఒప్పించాలనేది నేను చూసుకుంటాను. నాన్న, వెళ్తాను. చివరిగా ఒక్క మాట చెప్పి వెళ్తాను. నీకోసం గుళ్ళో చేయి కాల్చుకున్నాను. ఒళ్ళంతా కాల్చుకున్నా నువ్వు మారవని షరత్ అన్నాడు. నేను అంత పని మాత్రం చేయలేను. నిన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాను మాత్రం గ్యారంటీ ఇస్తాను. నా మనసు గట్టిగా చెప్తుంది నువ్వే కావాలని. వస్తాను. ఏంటమ్మి ఇక్కడేం చేస్తున్నావు? సీతారత్నం గారితో మాట్లాడుతున్నాను నాన్న. సీతారత్నం గారా? ఓ, మన ఇంటి పక్కన ఉండే సీతారత్నం గారా? ఆయనే. ఏది ఆవిడ? ఇప్పుడే వెళ్ళిపోయారు నాన్న. ఓహో, సరే పదమ్మి పద. ఉమ్. నువ్వు వెళ్ళిపోయాకే నీ విలువేంటో తెలిసింది. సిన్సియర్గానే చెప్తున్నాను. నువ్వు నా లైఫ్లో ఉండాలి. నిన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాను మాత్రం గ్యారంటీ ఇస్తాను. నా మనసు గట్టిగా చెప్తుంది నువ్వే కావాలని. వరుదిని కొంచెం ఆ చైరీవా. వరుదిని నిన్నే కొంచెం చైరీవు.
ఇదిగో బాబు. ఉమ్. ఇలా రా. అయ్యో అయ్యో, ఏమైందమ్మీ? చైర్ అడిగారు నాన్న. ఏమైంది అమ్మికి? బాబు నీకేం దెబ్బ తగిలిందా? ఏదో ధ్యాసలో ఉన్నట్టుంది మావయ్య గారు. పోన్లేండి, పెద్ద దెబ్బేం తగలేదుగా. ఇలా రా. డెకరేషన్ అంతా బాగా చేయండి. అలాగే సార్. అర్థమైందా? రావే, నీకు కూడా నెయిల్ పాలిష్ చేస్తాను. సాయంత్రం షాపింగ్కి వెళ్ళాక తెచ్చిస్తాలేవే. ఏమైంది దీనికి? వరు, ఈ కూరల కాస్త ఉప్పేవే. అల్లుడు గారికి టీ పెట్టాను, కప్పులు బయట ఉన్నాయి, తెస్తాను. నేను చేసిన పనుల వల్ల మీ వాళ్ళందరికీ చెడయ్యాను. ఇట్స్ న్యాచురల్. నువ్వు వెళ్ళిపోయాకే నీ విలువేంటో తెలిసింది. అయ్యో 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 అయ్యో, టీలో ఉప్పేస్తున్నావేంటే? ఏమైంది నీకు? బట్టల షాప్కి వెళ్ళినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడడం లేదు, పరిధ్యానంగా తిరుగుతున్నావు. ఏమైందమ్మీ? ఇందాక మాతో కూడా అలాగే చేసిందమ్మా. ఏదో అడిగితే ఇంకేదో చెప్తుంది. ఏమైంది వరు? ఎందుకు అలా ఉన్నావు? నాకు బాగా తలనొప్పిగా ఉందక్క. నేను వెళ్ళి పడుకుంటాను. ఏమిటే ఇది? ఎందుకు అదోలా ఉంది? ఇంకెలా ఉంటుందమ్మా? ఈ పెళ్లి సంబరాలన్నీ చూస్తుంటే దానికి జరిగిన బొమ్మల పెళ్లి గుర్తొచ్చుంటుంది. మావయ్య గారు, మనకు బయట చాలా పని ఉంది, రండి చూసుకుందాం. గోదారి, మీరు కూడా వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి అమ్మి, వెళ్ళండి. సార్, ఓపెన్ అయిందా సార్? లేదు,
గంట నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అయ్యో ఇప్పుడు ఎలా సార్? అదే అర్థం కావట్లేదు. రేపే లాంచ్ చేయాలి, లేకపోతే లక్షల్లో లాస్ వస్తుంది. సడన్ గా బ్రేక్ అయిపోయింది. అర్థమైంది సార్. నీకా? ఎలా ఓపెన్ చేయాలి? దాని గురించి కాదు సార్, మీకింత లాస్ ఎందుకు రాబోతుందో అర్థమైంది. ఎందుకు? లక్ష్మీదేవి లాంటి మేడంని ఇంట్లోంచి వెళ్ళగొట్టినందుకు.